అభివృద్ధి అంటే వారితోనే సాధ్యం. చెత్తను ఎక్కడ రోడ్లలో పడేసినా సరే కఠినంగా వ్యవహరించడం వాళ్ళకే సాధ్యం. ఇంటిని ఎలాగైతే పరిశుభ్రంగా పెట్టుకుంటామో ఊరిని కూడా అంతే శుభ్రంగా ఉంచాలని హుకుం. ఊరు అందంగా కనిపించాలని రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటించడం, అలాగే క్రీడాకారులను క్రీడల్లో ఆహ్వానించి పెద్దపీట వేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో మనకు తాడిపత్రిలో కంటి ముందు నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి. అదొక బ్రాండ్, జేసీ బ్రాండ్. పెద్ద సార్, చిన్న సార్ వారిద్దరూ కలిసి ఊరు కోసం, ఊరు ప్రజల బాగు కోసం ఎంత దూరమైనా వెళ్తారో. అసలు ఎవరిని లెక్క చేయరు, ఎవరితోనైనా సరే పోటీ పడతారు. ఇక వివరాల్లోకి వెళ్తే తాడిపత్రి యువ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి చొరవతో స్థానిక జూనియర్ కళాశాల మైదానానికి మహాదశ పట్టింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో పట్టించుకున్న దాఖలాలే లేవు. కాలేజీ ఆట స్థలాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చిన జేసీ కుటుంబంపై ఎన్నో కేసులు బనాయించారు. కాలేజీ ఆట స్థలాన్ని దాదాపు 15 లక్షల రూపాయల సొంత నిధులతో వెచ్చించి మరీ గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్ ను అన్ని హంగులతో ఎమ్మెల్యే సిద్ధం చేస్తున్నారు. క్లాస్ 1 కాంట్రాక్టర్ హరినాథ్ రెడ్డి పనులు ప్రారంభించారు. సీనియర్ క్రీడాకారులు సుధీర్ రెడ్డి, కందన్ దగ్గరుండి మరీ పనులను పర్యవేక్షిస్తున్నారు. పెద్ద రోలర్స్ మిషన్ తో కాలేజీ గ్రౌండ్ కు అందాన్ని తెచ్చారు. కాగా అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తనదైన రాజకీయ మార్పును పట్టణంలో చూపిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితోనూ చర్చలు జరుపుతారని, చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పదే విద్యార్థులకు చెబుతుంటారాయన. రన్నింగ్ ట్రాక్, లాంగ్ జంప్, హై జంప్ తదితర అథ్లెటిక్స్ లోనూ, క్రికెట్, కబడ్డీ, షటిల్ ఇక ఇతర గ్రిగ్స్ పోటీల్లోనూ తాడిపత్రి క్రీడాకారులు జాతీయ స్థాయిలో పోటీ చేయాలని, తన వల్ల అయినంత పూర్తి సహాయం చేస్తానని చెబుతున్నారు. 30 సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్ ఇలాగే ఉందని, అభివృద్ధి అనేది జరిగితే అది జేసీ కుటుంబం నుంచే జరుగుతుందని క్రీడాకారులు, కోచ్లు మీడియాకు తెలియజేశారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు కందన్. నేను సీనియర్ క్రీడాకారుని. గత కొద్ది సంవత్సరాలుగా మన తాడిపత్రిలో మనకు ఒక క్రీడా స్థలం లేకపోవడం అనేది చాలా హాస్యాస్పదకరం. దాన్ని మన యంగ్ ఎమ్మెల్యే గారు గుర్తించి క్రీడల పట్ల అతనికి ఉన్న అభిప్రాయాన్ని ఈ రూపంలో తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని దాదాపుగా 15 నుంచి 20 లక్షల రూపాయల వ్యయంతో తన సొంత ఖర్చులతో అత్యాధునికమైన పరికరాలు, చూస్తే మీరు పెద్ద గ్రేడర్లు, రోలర్స్, హిటాచీలు ఇవన్నీ తెప్పించి చాలా పెద్ద మొత్తం ఖర్చు పెట్టి దాదాపుగా 300 టిప్పర్లు గ్రావెల్ తోలిచ్చి ఈ గ్రౌండ్ని రెడీ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుందంటే, ఏదో ఇంటర్నేషనల్ స్టేడియం చేయడం కోసము ఆర్గనైజేషన్ కష్టపడుతున్నట్లు మన కాంట్రాక్టర్ గారు మంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ కొద్ది కాలంలో చూస్తే ఈ గ్రౌండ్ చాలా అందంగా తయారవుతుందని ప్రజలు కూడా అంతా ఏదో దీన్ని క్రికెట్ మ్యాచ్ చూసేదానికంటే ఈ గ్రౌండ్ రెడీ అయ్యే విధానాన్ని చూసేకి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక్కడికంతా అంతా చాలా గొప్పగా చేస్తున్నారు. మరొకసారి ఆయనకు మన సీనియర్ క్రీడాకారుల తరఫున మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇదే గ్రౌండ్ లో దాదాపు 40 సంవత్సరాలుగా ఆడుతున్నాను. గ్రౌండ్ ఎంతో ఘనమైన చరిత్ర. ఈ గ్రౌండ్ ఎందరో డిఎస్పీలు తయారు చేసింది, ఎందరో ఎస్ఐలు తయారు చేసింది, ఎందరో పోలీసులు కూడా తయారు చేసింది, పీఈటీలను కూడా తయారు చేసింది. ఇటీవల కాలంలో గ్రౌండ్ చాలా అధ్వాన పరిస్థితి తయారైపోయింది. పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇబ్బందులు జరిగింది. కింద పడితే గాయాల పాలైన సంఘటనలు జరిగాయి. కానీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి దృష్టికి ఇక్కడ ఉన్న సీనియర్ క్రీడాకారులు, ఆర్డీ కోచ్ వాళ్ళని దృష్టికి తీసుకెళ్తే చూసి ఆయన ఖచ్చితంగా గ్రౌండ్ బాగు చేయాలా, ఇప్పటికే మన రాష్ట్ర స్థాయిలో మన పిల్లలు ఆడుతున్న విషయం తెలిసింది ఆయనకు, ఖచ్చితంగా బాగు చేస్తాను, ఎంతైనా ఖర్చు కానీ వెనకాడను అని చెప్పేసి ఇంచుమించు ఒక 6-7 లక్షలు అవుతుందని చెప్పేసి దిగినారు దీంట్లోకి. కానీ 20 లక్షల రూపాయలు అయింది మొత్తానికి. అయినా కూడా వెనకాడ వేయకుండా
వాళ్ళ దగ్గర ఉన్న ఈ కాంట్రాక్టర్స్ కానీ ఈ యొక్క సీనియర్ క్రీడాకారుల దగ్గర నుండి పర్యవేక్షించారు. 20 లక్షలు అయిపోయినా కూడా ఇంకా అయినా కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అవకాశాన్ని ప్రస్తుతం యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటాను. గతంలో మాకైతే ఇలాంటి ఎమ్మెల్యే ఉండింటే ఖచ్చితంగా నేనైతే రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా ఆడిందని చెప్తున్నాను. ఈ యువ ఎమ్మెల్యే అంటే యువకులు పొలిటికల్ లో రాజకీయంలో ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఈ యశ్మిత్ రెడ్డి నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి యువ నాయకులను ప్రోత్సహించాలని కోరుతున్నాను. పైగా రాజకీయంగా రాజనీతి పట్టభద్రుడైన ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే ముందుకు వచ్చి మైదానం అభివృద్ధి పరచడం గర్వించదగ్గ విషయమన్నారు. యువ క్రీడాకారులకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం నిజంగా అదృష్టకరమన్నారు. మైదానాలు లేక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన స్కూల్ గేమ్స్ ను ప్రైవేట్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ఆయా సంస్థల విద్యార్థులకే కొమ్ము కాస్తున్నారన్న అపవాదు విద్యాధికారులపై ఉంది. ప్రభుత్వ విద్యార్థులకు మొండి చేయి చూపారని ప్రభుత్వ పీఈటీలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఎమ్మెల్యే చొరవతో అన్ని హంగులతో సిద్ధమైనటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనే స్కూల్ గేమ్స్ నిర్వహించేలా ఎమ్మెల్యే చొరవ చూపాలని ప్రభుత్వ పీఈటీలు కోరుతున్నారు.